హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఫ్రైడే రన్ అయిన మార్కెట్ని బట్టి రేపటికి అనాలిసిస్ చూద్దాం. చూడండి, వాల్యూ ఏరియా షిఫ్ట్ అయింది. ప్లస్ నా యొక్క వ్యూలో చూడండి, ఇక్కడ సెల్లింగ్ టైర్ ఏర్పడ్డది. డే హై మటుకు చాలా ఇంపార్టెంట్. మార్కెట్ ఎప్పుడు రేంజ్లో ఓపెన్ అయితే ఆ రోజు సైడ్ వేస్ టు రేంజ్ బౌండే. ఎంత రేంజ్ బ్రేక్ అయినా కానీ ఈ యొక్క రేంజ్ ఎంతైతే ఉందో ఆ రేంజ్ వరకే. ఈ రేంజ్ ఇప్పుడు ఒకవేళ మంచి బ్రేక్అవుట్ ఇచ్చిందనుకోండి, ఇక్కడ ఓపెన్ అయ్యి ఇది అయితే ఎంత ఉందో అంత వెళ్ళి మళ్ళీ ఇన్ రేంజ్లోకి వచ్చేసి కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది అన్నమాట మార్కెట్కి. అందుకని నేను చెప్తున్నాను, మార్కెట్ ఎప్పుడు ఈ రేంజ్లో ఎక్కడ ఓపెన్ అయినా సైడ్ వేస్ టు రేంజ్ బౌండ్ మార్కెటే. కానీ మనం ట్రేడ్ ఎటు సైడ్ ఉండాలన్నది ఈ యొక్క వాల్యూమ్ ప్రొఫైల్ బట్టి మనం ట్రేడ్ చేసుకోవచ్చు. టీపీఓస్ ఏమో పిఓసి టాప్ సైడ్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడేమో సెల్లింగ్ టైల్ ఏర్పడ్డది. ప్లస్ వాల్యూ ఏరియా టాప్ సైడ్ షిఫ్ట్ అయింది. అంటే రేపటికి వాల్యూ ఏరియా టాప్ సైడ్ షిఫ్ట్ అయ్యి బుల్లిష్ చూపిస్తున్నాయి. ఇక్కడ సెల్లింగ్ టైల్ ఏర్పడ్డది. టీపీఓస్ ఏమో పిఓసి టాప్ సైడ్ ఎక్కువ ఉన్నాయి. అంటే రేపు పొద్దున్న ఇన్ రేంజ్ మార్కెట్ ఓపెన్ అయితే నేను మ్యాక్సిమం పిఈ సైడ్ ఎక్కువగా ఉండి చిన్న స్కాల్పింగ్ చేస్తాను. ఒకవేళ ఈ రేంజ్లో ఓపెన్ అయ్యి 10-15 దాకా ఈ రేంజ్లోకి రాకుండా ఉంటే, ఇక్కడ ఓపెన్ అయ్యి ఈ రేంజ్లోకి రాకుండా ఉంటే నేను బుల్లిష్ ట్రేడ్ చూస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది నా అనాలిసిస్, మార్కెట్ ప్రొఫైల్ అనాలిసిస్. వాల్యూ ఏరియా చూడండి, వాల్యూ ఏరియా హై 50,687.55. ఇది పిఓసి 15,605.42 అనేది పిఓసి. 50,523.3 అనేది వాల్యూ ఏరియాలో. నిఫ్టీ కూడా చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ కూడా చూడండి ఫ్రెండ్స్, వాల్యూ ఏరియా టాప్ సైడ్ షిఫ్ట్ అయింది. ఓకే, బ్యాలెన్స్డ్ మార్కెట్గా ఉంది. ఓకే, దీన్ని బట్టి నేను రేపటికి ఇక్కడ ఓపెన్ అయ్యి 10-15 దాకా ఇక్కడ ఈ రేంజ్లోకి రాకుండా ఉంటే నేను బుల్లిష్ ట్రేడ్ చూస్తాను. ఒకవేళ రేంజ్లోకి వచ్చేస్తే చిన్న స్కాల్పింగ్ రేంజ్ బౌండ్ ఎక్కడ మనకు ప్రైజ్ యాక్షన్ ప్లస్ ఆర్డర్ ఫ్లో ఆపర్చునిటీ ఇస్తుందో అక్కడ తీసుకుంటాను. ఒకవేళ ఈ రేంజ్లో ఓపెన్ అయ్యి 10-15 దాకా ఈ రేంజ్లోకి రాకుండా ఉంటే నేను డౌన్ సైడ్ ట్రేడ్ చూసుకుంటాను. ప్లస్ ఇన్ రేంజ్లో ఓపెన్ అయిపోయి మార్కెట్ ఫ్రెండ్స్ రేంజ్ బౌండ్ టు సైడ్ వేస్ ఉంటే మ్యాక్సిమం నేను ఏ ట్రేడ్కి చూస్తానంటే బుల్లిష్ ట్రేడే చూస్తాను. ఎందుకంటే పిఓసి టాప్ సైడ్ బాటమ్ సైడ్ టీపీఓస్ ఎక్కువ ఉన్నాయి. ప్లస్ ఏమో వాల్యూ ఏరియా టాప్ సైడ్ షిఫ్ట్ అయ్యింది. ఓకే, క్లోజింగ్ కూడా ఇన్సైడ్ ఇచ్చేసింది. కాబట్టి దాన్ని బట్టి నేను ఏం చేస్తానంటే బుల్లిష్ వ్యూలోనే ఉంటాను నిఫ్టీ. ఓకే ఫ్రెండ్స్, వాల్యూస్ కూడా చెప్తున్నాను. 24,420 అనేది వాల్యూ ఏరియా హై. 24,397.5 అనేది పిఓసి. 24,360 అనేది వాల్యూ ఏరియాలో. ఫిన్ నిఫ్టీ కూడా చూడండి. ఫిన్ నిఫ్టీ కూడా చూడండి ఫ్రెండ్స్, వాల్యూ ఏరియా టాప్ సైడ్ షిఫ్ట్ అయిపోయింది. ఓకే, టాప్ సైడ్ షిఫ్ట్ అయ్యి బ్యాలెన్స్డ్ మార్కెట్ ఏర్పడ్డది. ప్లస్ టీపీఓస్ ఏమో పిఓసి టాప్ సైడ్ ఉన్నాయి. అంటే ఇది బుల్లిష్ వ్యూలోనే చూపిస్తుంది. మార్కెట్ ఇన్ రేంజ్లో ఓపెన్ అవ్వకుండా రేంజ్ అవుట్ సైడ్ ఓపెన్ అయ్యి 10-15లోకి రేంజ్లోకి రాకుండా ఉంటే నేను ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయ్యి 10-15కి ఈ రేంజ్లోకి రాకుండా ఉంటే ఇక్కడే ఉంటే 10-15కి నేను బుల్లిష్ ట్రేడ్ చూస్తాను. ఒకవేళ ఈ రేంజ్లో ఇక్కడ ఓపెన్ అయ్యి 10-15కి ఈ రేంజ్లోకి రాకుండా ఉంటే నేను డౌన్ సైడే చూస్తాను. ఓకే ఫ్రెండ్స్, కేర్ఫుల్గా చూడండి. ఒకవేళ ఇన్ రేంజ్లో ఓపెన్ అయింది అనుకోండి, నేను బుల్లిష్ ట్రేడ్కే చూస్తాను. మంచి ఆర్డర్ ఫ్లోని బట్టి చిన్న స్కాల్పులు చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వాల్యూస్ కూడా చెప్తున్నాను చూడండి. ఇది వాల్యూ ఏరియా హై 23,068.8 అనేది. ఇది పిఓసి 23,047.2 అనేది. ఇది వాల్యూ ఏరియాలో 23,011.2 అనేది వాల్యూ ఏరియాలో. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ కూడా ఎక్కడైందో చూద్దాం. క్లోజింగ్ కూడా ఇన్సైడ్ వాల్యూ ఏరియాలో అయింది. కాబట్టి రేపటికి నేను వాల్యూ ఏరియా అవుట్ సైడ్గా వాల్యూ ఏరియా టాప్ కానీ డే హై లోపల పైన ఓపెన్ అయితే నేను బుల్లిష్ ట్రేడ్ చూస్తాను. ఓకే ఫ్రెండ్స్, నా 1 year జర్నీని అందరూ చూడండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నేను ఒక మంచి ట్రేడర్గా నన్ను నేను
ఛాలెంజ్ చేసుకుని చేస్తున్నట్టు ఇది ఆ 1 ఇయర్ జర్నీ అది సక్సెస్ అయితే మనం అందరం కలిసి ఒక ప్రోగ్రామ్గా మనం చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అలాగే నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.